కూర్చోలేమంటే కుక్కల పక్కన కూర్చోమన్నారట. ఇదేనా ఇంటికొచ్చిన వాళ్ళని చూసే విధానం? ఎవరెక్కడుండాలో అక్కడుంచాను. తప్ప వింటున్నారుగా, ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది కాక తప్ప అని అడుగుతున్నారు. అంత పనికిరాని వాళ్ళం మేము. మంగళహారతులు పాడడం పద్ధతి కాదులేండి. ఏంటి చంద్రలేఖ ఇది? ఏంటేంటి? ఆహా, డబ్బున్న వాళ్ళమన్న అహంకారం. మంచి మర్యాద తెలియని మూర్ఖత్వం. చూడండి, ప్రశ్నించిన ప్రతి వాళ్ళని దబాయించడం కాదు. అసలు నేనేం తప్పు చేశానని మా వాళ్ళని అంత బాధ పెట్టాల్సి వచ్చింది? మేమే తిండికి మొహం వాచి ముష్టెత్తుకునే వాళ్ళం కాదుగా. నాకేం దాన ధర్మంగా డబ్బులు ఇవ్వడం లేదు, ఉచితంగా చేయి చాచి నిలబడలేదు. రెక్కల కష్టానికి లెక్క కట్టి జీతం ఇస్తున్నారు. నేను పని మనిషినే కావచ్చు, కానీ పనికిరాని మనిషిని కాదు. చూడండి, మీ అమ్మగారి సేవకి మాత్రమే వచ్చాను, కానీ నా కలవిడితనంతో అన్ని పనుల్లో అందరికీ సహాయంగా ఉంటున్నాను. అది తప్పని దాన్ని తేలిగ్గా తీసుకున్నారా? లెక్కలేని తనంగా ప్రవర్తించారు. ఏదోలే అని మీరనే మాటల్ని పట్టించుకోకుండా తలుంచి పని చేసుకుని వెళుతుంటే ప్రతి దానికి తలుంచుకుని పడుంటాననుకుంటున్నారా?